సోనీ ఫస్ట్ అటెంప్ట్ లోనే జాబ్ కొట్టేసింది. అవును. సో తను ఎలా ప్రిపేర్ అయింది? మీరు అనుకున్న విధంగా మీ గైడెన్స్ లో మీరు ఇచ్చినటువంటి ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయిందా? మాకు కోచింగ్ వచ్చినప్పుడు అర్థమైపోతారండి. కోచింగ్ వచ్చినప్పుడు ఎవరైతే ఆ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ క్లాస్ వింటారో, క్లాస్లో ఇన్వాల్వ్ అవుతారో, నేను చూస్తాను నేను ఎంతవరకు వీళ్ళని ఇంపాక్ట్ చేస్తున్నాను. క్లాస్ మొత్తం ఇంపాక్ట్ అవుతుందండి, దెర్ ఈజ్ నో డౌట్. బట్ ఆ ఎక్స్ట్రా మైల్ ఎఫర్ట్ పెడతారు చూడండి, వాళ్ళ ఎక్స్ట్రా మైల్ ఎఫర్ట్ అనేటువంటిది వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ అర్థమైపోతూ ఉంటుందండి. ఈమె ఫస్ట్ లైన్లో ఈమెకి రిజర్వ్ చేయాలి సీటు. ఈమె రాకపోతే కనుక వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు పెట్టాలి, నమీరా కానీ లేకపోతే ఓయూ క్యాంపస్లో పావని కానీ సీట్ సీట్ రిజర్వ్ చేసి పెట్టాలి ఈమెకి. ఈమె గనక కొంతమంది ఉన్నారు, ఈమెకి లాగే కొంతమంది ఉన్నారండి. వాళ్ళకి గనక సీట్ చేంజ్ చేశాను అనుకోండి నేను, వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు, ఇంకా క్లాస్ వినరు. నాకు ఆ సీట్లోనే ఫ్రంట్ సీట్లోనే కూర్చోవాలి, అక్కడ వినాలి. అది కదమ్మా మీరు మొబైల్ పెట్టుకోండి ఆన్లైన్లో, నేను కనిపిస్తాను. ఎందుకంటే వాళ్ళకే చెప్తున్నట్టు కనిపించాలి వాళ్ళకి, క్లాస్ మొత్తం కాదు, నాకే చెప్తున్నాడు సారు, నా ఒక్కదానికే చెప్తున్నాడు, వన్ ఆన్ వన్ క్లాస్ లాగా. నేనంటే ఇంకా మొబైల్ పెట్టుకోమో, మొబైల్ పెట్టుకుని 1-on-1 ఉంటుంది, అక్కడ స్క్రీన్ మీద నా ఫోటో కనిపిస్తుంది, అప్పుడు నువ్వు 1-on-1 వినొచ్చు అంటాను. క్లాసులు లేదు నాకు ఫస్ట్ లైనే కావాలి అంటే ఇలాగా ఈ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టేటువంటి వాళ్ళు, అలాగే చదువుతున్నటువంటి వాళ్ళండి, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి వాళ్ళు క్లాస్లో నిద్రపోరు. అసలు నిద్రపోవడం అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనుకోండి, ఆ డిజైన్ కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వడం కానీ అటువంటి ఏమి ఉండవండి. అప్పుడే మనకు అర్థం అవుతుంది డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు గెట్ ద ర్యాంక్ అనేటువంటిది.